ఎటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారో మనతో పాటు ట్రాఫిక్ ఏసీపీ గారు మస్తాన్ అలీ గారు ఉన్నారు. మనము అతని మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ప్రజల భక్తులందరికీ. నవరాత్రులు జరుపుకొని చాలా శోభాయాత్ర ఇక్కడ దుబ్బ నుంచి గణేష్ మండలి వాళ్ళు ఇక్కడ తీస్తున్నారు. దీంట్లో ట్రాఫిక్ డైవర్షన్ ఒకటి చేస్తున్నాము. ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మా సిపి గారి పర్యవేక్షణలో, డ్రోన్ల పర్యవేక్షణలో పకడ్బందీ బందోబస్తు ఈ శోభాయాత్ర ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. విఐపీలు వచ్చారు, కలెక్టర్ గారు కూడా వచ్చినారు. కాబట్టి శోభాయాత్ర స్టార్ట్ అయిన తర్వాత డైవర్షన్స్, మరి పబ్లిక్ ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ విఘ్నేశ్వరుడు అందరికీ శుభం కలగాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇక్కడ నుంచి అయితే మనము ఇక్కడ గణేష్ నిమజ్జన రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ మనతో పాటు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ సార్ ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాము ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి, ట్రాఫిక్ మళ్లింపుల గురించి. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది? మెయిన్గా ఏంటంటే ఈ రోజు అందరికీ నిమజ్జన శుభాకాంక్షలు. నగర ప్రజలందరికీ అందరూ కూడా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలి. ఈ రోజు ఏంటంటే నిమజ్జన సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చేవారు, అంటే మెయిన్ ఏంటంటే ఆర్టీసీ బస్సులు కానీ, హెవీ వెహికల్స్ కానీ వినాయక్ నగర్ నుంచి కాకుండా ఇక్కడ బైపాస్, రిలయన్స్ బైపాస్ సైడ్ వెళ్ళిపోవాలి. అదే విధంగా బోధన్ వైపు నుంచి వచ్చే హెవీ వెహికల్స్ కానీ, ఆర్టీసీ బస్సులు కానీ అర్సాపల్లి నుంచి కలెక్టరేట్ నుంచి బైపాస్ నుంచి ఆర్టీసీ బస్సులు అయితే ఎన్టీఆర్ చౌక్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదే విధంగా వర్ణి కానీ, బాన్స్వాడ నుంచి వచ్చే ఈ హెవీ వెహికల్స్ అనుకో అవి కిల్లార్ నుంచి వెళ్ళిపోవాలి. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు అయితే పులాంగ్ నుంచి అటు ముందుకు వెళ్ళాలి, కోర్ట్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ నుంచి బస్ స్టాండ్ వరకు. అదేవిధంగా ఇప్పుడు గణేష్ ప్రొసిషన్ ఉన్నది. ఏవైతే పెద్ద విగ్రహాలు ఉన్నాయో, పెద్ద విగ్రహాలు ఇప్పుడు ఇక్కడ దుబ్బా ప్రాంతం నుంచి వచ్చి గాంధీ చౌక్ నుంచి మన నెహ్రూ పార్క్ నుంచి బోధన్ బస్ స్టాండ్ నుంచి అట్లా అహ్మదీ బజార్, గురుద్వారా మీదకెళ్ళి లక్ష్మీ మెడికల్ హాల్, అదేవిధంగా గోల హనుమాన్, పులాంగు, గణేష్ లో బయలుతుంది. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇక్కడ పులాంగ్ దగ్గరకు వచ్చిన తర్వాత భారీ వినాయక విగ్రహాలు ఉన్నాయనుకో, మనకు వినాయక బావి దగ్గర నిమజ్జనం చేయడానికి అవకాశం లేనందున అవి ఉమ్మడి వైపు వెళ్ళాలి. ఉమ్మడి వైపు వెళ్ళాలంటే వాళ్ళ రూట్ ఏంటంటే పులాంగ్ నుంచి నిఖిల్ సాయి, కోర్ట్ సర్కిల్, ఎన్టీఆర్ నుంచి ముందు వెళ్తే అండర్ పాస్ ఉన్నది కాబట్టి అటు వాహనాలకు అనుమతి లేవు. నిమజ్జనాలు ఖచ్చితంగా ఏంటంటే నిమజ్జన వినాయకులు మళ్ళీ రైల్వే స్టేషన్ నుంచి, బస్ స్టాండ్ నుంచి ఫ్లైఓవర్ వైపు వెళ్ళాలి. ఫ్లైఓవర్ నుంచి మళ్ళీ ఇక్కడ దుబ్బా నుంచి మళ్ళీ బైపాస్, అక్కడ కాజా హోటల్ నుంచి డైరెక్ట్ గంగస్థాన్ ఫేజ్ 2, అటు మాక్లూరు నుంచి నందిపేట నుంచి ఉమ్మడి బ్రిడ్జికి చేరుకోవాలి. ముఖ్యంగా ఏవైతే 8 ఫీట్ల కంటే ఎక్కువ హైట్ ఉన్నాయో అర్సపల్లి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ రైల్వే గేట్ ఉన్నది కాబట్టి ఇక్కడ మన బైపాస్ నుంచి, రైల్వే గేట్ నుంచి అటు రిలయన్స్ బైపాస్ నుంచి మాక్లూరు మీద నందిపేట వెళ్ళాలని అందరికీ విజ్ఞప్తి.